వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. నా పేరు ప్రణీత్. ఈరోజు మార్కెట్లో చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఉదయం పాజిటివ్గా ఓపెన్ అయ్యి ప్రస్తుతం కూడా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 150 పాయింట్లు, ఆల్మోస్ట్ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈరోజు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ రిలీజ్ చేసింది. దీంట్లో ఆర్బీఐ రెపో, రివర్స్ రెపో, సిఆర్ఆర్ అన్నీ కూడా 25 బేసిస్ పాయింట్లు పెంచింది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ 0.5% పెంచుతారని ఎక్స్పెక్ట్ చేసినా కూడా అనూహ్యంగా రిజర్వ్ బ్యాంక్ 0.25% ఇంక్రీజ్ చేయడంతో మార్కెట్లో దీన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకు ఉన్న రెపో రేట్ 5% నుంచి 5.25% పెరుగుతుంది. అలాగే రివర్స్ రెపో 3.5 నుంచి 3.75%కి, అలాగే సిఆర్ఆర్ 5.75% నుంచి 6%కి పెరుగుతుంది. అలాగే సిఆర్ఆర్ పెంచడం వల్ల మార్కెట్ నుంచి దాదాపు 12,500 కోట్ల రూపాయల లిక్విడిటీ తగ్గుతుంది. దీనివల్ల ఇది కేవలం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, అలాగే ఆర్థిక వ్యవస్థలో అధికంగా ఉన్న డబ్బుని ఫ్రీజ్ చేయడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఇవాళ మార్కెట్లను పరిశీలించినట్లయితే సెన్సెక్స్ అంటే మెయిన్ ఇండెక్స్ కంటే కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5% గెయిన్స్లో ఉన్నాయి. ఇక రియాలిటీ ఇవాళ హీరోగా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3%, 3.35% గెయిన్స్లో ఉంది. ఆ తర్వాత పిఎస్యు, బ్యాంక్ ఎక్స్, ఆటో రంగ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే మార్కెట్ లాభాల్లో ఉన్న అక్కడ టెక్, ఐటీ సెక్టర్స్ మాత్రం కాస్త స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. టెక్నాలజీ సెక్టర్ 0.35% నష్టాల్లో ఉండగా ఐటీ సెక్టర్ 0.5% నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎన్ఎస్సి నిఫ్టీ స్టాక్స్ చూసినట్లయితే మనం యాజ్ యూజువల్ రియాలిటీ సెక్టర్ లాభాల్లో ఉండడంతో యూనిటెక్, జేపీ అసోసియేట్స్, డిఎల్ఎఫ్ కూడా టాప్ గెయినర్స్గా ఉంటున్నాయి. ఆ తర్వాత ఐడిఎఫ్సి టాప్ గెయినర్గా చెప్పొచ్చు, ఆల్మోస్ట్ 5% గెయిన్స్లో ఉంది. తర్వాత గెయిల్, సుజ్లాన్, ఎస్బీఐ కూడా గెయినర్స్గా ఉన్నాయి. బెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఆల్మోస్ట్ 1100 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే కేవలం 150 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. ఇక ఇవాళ మార్కెట్ గురించి విశ్లేషించడానికి అనలిస్టులు బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే శేషు గారు మన స్టూడియోలో ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బాలసుబ్రహ్మణ్యం గారు, శేషు గారు. మొదట బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ 0.5% హైక్ చేస్తుంది అనుకున్నారు, కానీ రిజర్వ్ బ్యాంక్ 0.25% చేస్తుంది. దీన్ని అంటే ఆల్మోస్ట్ మార్కెట్స్ దీన్ని డిస్కౌంట్ చేసేసినట్టుగా కనిపిస్తుంది. మీరు డెఫినెట్లీ ఈవెన్ 50 బేసిస్ పాయింట్స్ కూడా మార్కెట్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండి. సో 0.25 బేసిస్ పాయింట్స్ కాబట్టి ఇట్ టుక్ ఇట్ యాజ్ అ వెరీ పాజిటివ్ మెజర్. అంటే ఇట్ షోస్ అస్ వన్ వెరీ డిస్టింక్ట్ సైన్ అండి. మనకి ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ పోను బాగా అనూహ్యంగా తగ్గుతాయని చెప్పి గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఆల్రెడీ ద వ్యూ. ఎందుకంటే ఇప్పుడు రబీ క్రాప్ అరైవల్స్ కూడా వస్తాయి. ప్లస్ మొన్న చూసినట్టయితే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ ఒక లెవెల్లో కంటైన్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్లేషన్ కూడా కొద్దిగా కమోడిటీ ప్రైజెస్ డెఫినెట్లీ లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ చూసుకుంటే అది కూడా కాస్త పడ్డాయి. సో ఓవరాల్ ఇన్ఫ్లేషన్ పిక్చర్ అంతగా భయంకరంగా ఉండదు అనే ఆలోచన భావంతో వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ చేశారు. అండ్ ద మార్కెట్ టుక్ ఇట్ యాజ్ వెరీ వెరీ పాజిటివ్ సైన్ అండి. ఓకే, శేషు గారు మీరేమంటారు? డెఫినెట్గా అంటే ఇప్పుడు మార్కెట్లో ఇన్ని రోజులు ఏంటంటే క్రెడిట్ పాలసీ ఉంటుంది, తర్వాత రెపో, రివర్స్ రెపో రేట్లు బాగా పెరుగుతాయి, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో మార్కెట్ గత కొన్ని రోజులుగా బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక సెల్ ఆఫ్ చూసాము. తర్వాత రియాలిటీ కూడా కొంత వీక్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరూ అనుకున్న దానికన్నా కొంచెం తక్కువగా అంటే 25 బేసిస్ పాయింట్స్లో రెపో, రివర్స్ రెపో రేటు పెంచడం వల్ల అనేది మార్కెట్ కొంచెం పాజిటివ్గా తీసుకుంది. దీంతోపాటు ఈరోజు కొంచెం గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. తర్వాత బ్యాంక్ ఇండెక్స్ బాగా పెరగడం జరిగింది. ఎదురుగా 170-180 పాయింట్స్ బ్యాంక్ ఇండెక్స్ పెరిగింది. దీనివల్ల ఏంటంటే నిఫ్టీ బాగా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఏదైనా కూడా ఏంటంటే ఈ న్యూస్ ఈ రోజుకే ఇంకా దీంతో ఇంకా రేపటి నుంచి మళ్ళీ కొత్తగా మళ్ళీ మనకి గ్లోబల్ క్యూస్, తర్వాత రిజల్ట్ బేస్డ్ కొని మార్కెట్ ఉంటుంది. ఏదైనా కూడా ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అందరూ అనుకున్న దానికన్నా తక్కువ అంటే 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ రెపో, రివర్స్ పెంచడం అనేది మార్కెట్లో చాలా పాజిటివ్ తీసుకున్నాయి. ఇప్పుడు ఇంట్రాడేకి మాత్రం మార్కెట్ అయితే కొంచెం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. ఏదైనా కూడా 5260 దగ్గర నిఫ్టీ బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఒకవేళ 5260 దాటిందంటే కొంత ఇంట్రాడేలో కొంత మార్కెట్ కొంత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 5260 దాటకుండా 5240 బిలో వచ్చిందంటే కొంత ఇంట్రాడేలో మార్కెట్ వీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్స్ ఈ లెవెల్స్ని గుర్తుపెట్టుకుని ట్రేడ్ చేసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అనలిస్ట్ ప్రసాద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రసాద్ గారు, ప్రస్తుతం అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా కాకుండా ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లే పెంచింది. మార్కెట్లోకి ఇది పాజిటివ్ సర్ప్రైజ్గా అనుకోవచ్చు. మార్కెట్లో 0.5% పెంచినా కూడా మార్కెట్లు వాటిని డిస్కౌంట్ చేసేసాయి. మార్కెట్లు ఇక స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? మార్కెట్ డెఫినెట్లీ ఆర్బీఐ పాలసీ ఎక్స్పెక్టేషన్ పాజిటివ్ గా ఉండడం వల్ల స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ బిగర్ పిక్చర్ చూస్తే మనం స్టిల్ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ లోనే ఉన్నాము. ఆ రేంజ్ బౌండ్ మార్కెట్ లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. సో
ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఎక్సెప్ట్ ఫర్ బ్యాంకింగ్ ఒక పెద్ద మూవ్మెంట్ షార్ట్ టర్మ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సో ఫోకస్ నా స్టిల్ స్ట్రాటజీ ఏంటంటే మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఫోకస్ చేయడం అండ్ ఈ క్వార్టర్ లో వచ్చే మంచి రిజల్ట్స్ మీద ఫోకస్ చేయడం బెటర్ స్ట్రాటజీ ఉంటుంది. సో బిగర్ పిక్చర్ ఇస్ డెఫినెట్లీ స్టిల్ వీఆర్ ఇన్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. ఓకే, మీరు అన్నట్టుగా మెయిన్ ఇండెక్స్ కంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అయితే ప్రసాద్ గారు, దీని ఇంపాక్ట్ బ్యాంకెక్స్ కంటే కూడా రియాలిటీ పిఎస్యూ స్టాక్స్ ఎక్కువగా లాభపడుతున్నాయి, ఏమంటారు? యాక్చువల్లీ రియాలిటీలో షార్ట్ పొజిషన్స్ బిల్డప్ అయ్యాయి. బికాజ్ మార్కెట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే క్రెడిట్ పాలసీ, మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్ లో డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ రేట్ సెన్సిటివ్ సెక్టర్, సో దాంట్లో షార్ట్ పొజిషన్స్ ఎక్కువ బిల్డ్ అయ్యాయి. సో ఆ షార్ట్ కవరింగ్ వల్ల రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ఇవాళ బాగా కనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టిల్ ఒక ట్రేడింగ్ బెట్ ఉండొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ కాదు. బెటర్ స్ట్రాటజీ ఫార్మా స్టాక్స్ లేకపోతే సాఫ్ట్వేర్ స్టాక్స్ డిక్లైన్స్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో ఫోకస్ చేయడం బెటర్. రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ఓన్లీ ట్రేడింగ్ బెట్స్ గా చూడొచ్చు, నాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బెట్. ఓకే, మీరేమైనా రికమెండ్ చేస్తున్నారా అది ఇవాళ? నేను ఒక లాజిస్టిక్స్ స్పేస్ లో కంపెనీ ఉంది అర్షియా ఇంటర్నేషనల్ అని. నా బేసిక్ ప్రిమైజ్ ఏంటంటే వన్స్ ఇండియా గ్రోత్ బై 8 to 9% జీడిపి గ్రోత్ ఉంటే ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ వుడ్ బి లాజిస్టిక్స్ స్పేస్. ఆ సెక్టర్ లో ఈ అర్షియా ఇంటర్నేషనల్ కంపెనీ చాలా అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ మోడ్ లో ఉంది. వీళ్ళ ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్స్ దగ్గర ఫస్ట్ ఫైనల్ చేశారు ఈ కాన్సెప్ట్ ని. సో ఈ FY11 ఆన్వర్డ్ ది అన్ని సెగ్మెంట్స్ విల్ బి ఫుల్లీ ఆపరేషనల్. సో నెక్స్ట్ 2-3 years ఈ కంపెనీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చాలా బ్రైట్ గా ఉన్నాయి. సో కరెంట్ లెవెల్లో యాజ్ వెల్ as డిక్లైన్ లో మీడియం టు లాంగ్ టర్మ్ కి మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టు. 2-3 months టార్గెట్ అరౌండ్ 280-85 అనిపిస్తుంది. కానీ 2 to 3 years హోల్డ్ చేసుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఇట్స్ షూర్ డబ్లర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. బాలగారు, ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే రియాలిటీ, బ్యాంకింగ్స్ వీటన్నిటికంటే కూడా ఐటీ, హెల్త్ కేర్ ఇండెక్స్లో, హెల్త్ కేర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని అంటున్నారు, మీరేమంటారు? డెఫినెట్లీ అండి. మనం లాస్ట్ ఫ్యూ సెషన్స్